థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. వెల్కమ్ టు BVR టీవీ న్యూస్. ఈ రోజు మనతో ఉన్నారు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడెల ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే మేడం. BVR న్యూస్ టీవీ ఛానల్ CEO బానాథ్ వెంకన్న నాయక్ గారికి మరియు యాంకర్ శ్రీలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని మీ స్టూడియోకు పిలిచినందుకు గాను. సార్, ఈ డీలిమిటేషన్ని రేవంత్ రెడ్డి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఎందుకు ఒప్పుకుంటాడండి? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకూడదు కూడా. రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వివిధ అయ్యండి ఇండియా ప్రధాన ప్రతిపక్షాలు కానివ్వండి, ఇండియా కూటమి కానీ ఒప్పుకోకపోతేనే మంచిది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ అనేది ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నది. 1931 నుంచి భారతదేశంలో జనాభా లెక్కలు జరగలేదు. దేశవ్యాప్త జనగణనలో కులగణన ఇప్పటి వరకు జరగలేదు. ఆ విషయమై దేశ ప్రజలు, రాష్ట్రాల ప్రజలు అందరూ గగ్గోలు పెడుతున్నప్పటికీ మొన్న కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి నిర్వహించి ఆ రిపోర్ట్ను దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు కులాలు, ఆ కులాల ప్రాతిపదికన మొత్తం కులాల ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రాతిపదిక తీయకుండా, ఎవరి శాతం ఎంతో తీయకుండా, ఎవరి రిజర్వేషన్ల ఫలాలు వారికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ తదనంతరం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆ రిపోర్ట్ను దగ్గర పెట్టుకొని ఆ రిపోర్ట్ను కనుక బయట పెట్టడం ద్వారా మెజార్టీ ప్రజలైన అంటే అగ్రవర్ణాలకు ఇబ్బంది అవుతుందో ఏమోనని బహుజనులతోటి, SC/ST BC మైనార్టీ అట్టడుగు బడుగు బలహీన వర్గాలతో వల్ల వారికి రాజ్యాధికార కాంక్ష, వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యాధికారం వెళ్ళిపోతుందో ఏమో అని చెప్పి ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ను బయట పెట్టకుండా కొనసాగించడం జరుగుతున్నది పాలన. అంటే ఇప్పుడు 2022లో ఉన్నటువంటి రాజ్యాంగ సవరణ అనేది ఈ రాజ్యాంగ సవరణలో రద్దు చేయబడుతుందా? అవును కదా. మరి ఇప్పుడు తీసుకొచ్చేటువంటి 131 రాజ్యాంగ సవరణ ద్వారా ఇప్పుడు డీలిమిటేషన్ అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో రేపు మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు అందులో ప్రవేశపెట్టబోతున్నది. దీంతో 2002 డీలిమిటేషన్ చట్టం రద్దు కాబోతున్నది. సార్, ఈ డీలిమిటేషన్ వల్ల రాజకీయ ముక్క చతుర్థం ఏమన్నా మారబోతుందా? అవును, తప్పకుండా మారుతుందండి. రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారబోతుంది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ అనేది 2029లో, ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, అంటే స్వాతంత్రం వచ్చిన తదనంతరం నుండి ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేయాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. ఆ తర్వాత ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ కూడా చేయాలని ఉంది. ఎలా చేయాలి? జనాభా లెక్కలు చేసిన తర్వాత భారతదేశంలోని దేశవ్యాప్త జనగణనలో కులగణన నిర్వహించిన తదనంతరం మాత్రమే ఈ 20 సంవత్సరాలకు ఒకసారి పునర్విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు 2021లో కరోనా అనే అంశంతో ప్రధానమంత్రి మోడీ గారు జనాభా లెక్కలు చేయలేకపోయినారు. ఇప్పుడు 2011లో కూడా చేయలేకపోయినారు. ఇప్పుడు 2026లో చేస్తా అని మొన్ననే ఒక చెప్పిళ్ళు. గత సంవత్సరంలో బీసీ వాదం బాగా దేశవ్యాప్తంగా బీసీలకు వారి వాటా ఎంతో, వారి శాతం ఎంతో, ప్రతి కులాలకు ఎవరి వాటా ఎంతో అనేది రావాలి, రిజర్వేషన్ల ఫలాలు అందాలని చెప్పి బీసీలందరూ జంతర్ మంతర్ దగ్గర అక్కడిక్కడ ధర్నా చేస్తుంటే కేంద్రం ఏం చెప్పింది? కిషన్ రెడ్డి గారు ఏం చెప్పిళ్ళు, వాళ్ళ కేంద్ర అమిత్ షా గారు ఏం చెప్పిళ్ళంటే, మేము 2026లో జనాభా లెక్కలు చేస్తామని చెప్పి వాళ్ళ హామీ ఇచ్చిళ్ళు. మరి హామీని పక్కన పెట్టి తొంగలో తొక్కి 2029లో ఎన్నికలుంటే 2026లోనే డీలిమిటేషన్ చట్టాన్ని తేవడం, జనాభా లెక్కలు చేయకుండానే, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించకుండానే, దేశవ్యాప్త జనగణనలో కులగణన చేయకుండానే మరి ఎందుకు ఇలా డీలిమిటేషన్కి ముందుకెళ్తున్నారు? అందులో ఈ మహిళా బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు? అంటే మహిళా బిల్లు అనే అంశాన్ని ముందటికి తీసుకొచ్చి మహిళా బిల్లుకు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తే మహిళల ఓట్లు కోల్పోతారు వాళ్ళని చెప్పి అలా వ్యతిరేకించకుండా ఉండేందుకు గాను డీలిమిటేషన్ చట్టాన్ని సాకుగా పెట్టి వారిని డీలిమిటేషన్ను కంప్లీట్ చేసుకుందామని చూస్తున్నారు. ఓకే సార్,
మరి అసలు ఈ డీలిమిటేషన్ అవసరమా సార్? అవసరమే. నేను చెప్తున్నా కదా, అప్పటి నుంచి చెప్పేదే అదే. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్కు ఆన్సర్ కూడా సేమ్ అదే వస్తుంది. మళ్ళీ ఒకసారి వివరంగా ఇస్తా, సరిగ్గా వినండి. 1931 నుంచి కావాల్సిన జనాభా లెక్కలు కావట్లేదు. జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలని చెప్పి భారత రాజ్యాంగంలో 1951 భారత రాజ్యాంగ అమలు దినోత్సవం రోజు జరిగినటువంటి అంశము. 1951 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కావాల్సిన జనాభా లెక్కలు అప్పుడప్పుడు ఒకసారి అయినట్టుగా చేస్తున్నారు, కానీ చేయట్లేదు, పూర్తి స్థాయిలో చేయట్లేదు. ఇలా జనాభా లెక్కలు చేస్తూనే అందులో కులగణన కూడా చేయకపోవడం వల్ల నష్టం ఏంటిదంటే, ఇది చేసుకుంటూనే మళ్ళీ పునర్విభజన కూడా చేయాలి, డీలిమిటేషన్ కూడా ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. జనాభా లెక్కలు అయితే మాత్రమే చేయాలి. ఇది నా సమాధానం. అది చేయకుండానే చేస్తే ప్రజలకు నష్టం. సార్, అసలు ఈ డీలిమిటేషన్ వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ఈ డీలిమిటేషన్ వల్ల కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి లాభం, కేంద్రంలో అధికారంలో ప్రస్తుతం ఉన్న బీజేపీకి లాభం, మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రజలకు మాత్రం నష్టం. మరియు ప్రతిపక్షాలు విపక్షాలు గగ్గోలు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇందులోనే మహిళా రిజర్వేషన్ బిల్లులు తేవడం జరిగింది. మరి ప్రజలకు ఎలా నష్టమో నేను చెప్తున్నా కదా. ఎవరి వాటా ఎంతో దక్కాలన్నా, ఎవరి జనాభా శాతం ప్రకారం వారికి రిజర్వేషన్ ఫలాలు అందాలన్నా డీలిమిటేషన్ అవసరమే. కానీ జనాభా లెక్కలు చేయకుండా పునర్విభజనకు పోవడం చాలా పెద్ద తప్పు. ఈ 33% రిజర్వేషన్ వల్ల మరలా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మరలా అన్యాయం జరిగే దిశగా ఆ రకమైనటువంటి వెదర్ ఉంటుంది అన్నట్టుగా కొంత చర్చలు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న పార్లమెంటులో మహిళలు ఎలా వస్తున్నారంటే, వారి భర్తలు ఏ నియోజకవర్గంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలోని భర్తల స్థానంలో మాత్రమే భార్యలు, కూతుర్లు, మనవరాళ్ళు వస్తున్నారు. అంటే కొత్త వ్యక్తి రావట్లేదు. వంశపారంపర్యంగా ఎవరైతే వారి స్థానం రిజర్వేషన్ మారింది, అక్కడ బీసీ మహిళ అయింది. అంతకుముందు ఏముండే, జనరల్ స్థానంలో మగవాళ్ళు పోటీ చేసేలు. ఇప్పుడు బీసీ మహిళ అయితే ఏమవుతుంది, వాళ్ళ భార్యలే మళ్ళీ ఇక్కడ వస్తున్నారు. అంతేగాని కొత్త మహిళలు ఇక్కడ వచ్చి జైన్ కావట్లేదు. కొత్త మహిళలకు అవకాశం రావాలంటే 50% రిజర్వేషన్ అమలు చేయాలి మహిళలకు లోక్సభలో. మీకు ఇంకో విషయం తెలియదు, వినండి. మహిళలు ప్రతి పార్లమెంట్ ఎన్నికలను, ప్రతి అసెంబ్లీ స్థానాలను ఎవరు ప్రభావితం చేస్తున్నారు అంటే, గెలుపోటములను నిర్ణయించేది ఎవరు? ప్రధానిని ఎన్నుకోవడంలో, ప్రభుత్వాలు మారడంలో పూర్తిగా ప్రభావితం చేసేది ఎవరయ్యా అంటే రాజకీయ చైతన్యం లేని మహిళలు. రాజకీయ చైతన్యం లేని మహిళలు వారు మహిళా సంఘాల దగ్గర ఉంటారు. పైనుంచి వచ్చే ధన ప్రభావంతో నడిచే ఎన్నికలను ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో కూర్చొని ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చి వెళ్తున్నారు మహిళా లీడర్లు. వీళ్లకు రాజకీయ చైతన్యం లేదు, ఎవరిని గెలిపేయాలనే ఆలోచన లేదు, ఎవరు మంచి చేస్తారు ఎవరు చేస్తారు అనేది మహిళలకు లేదు. ఏం చేస్తున్నారు? డబ్బులు తీసుకుంటున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల వరకు మళ్ళీ వాళ్ళు రారు రోడ్ల మీదకి. ఎవరు మంచిగా పనిచేస్తారు, వారి పాలన సరిగా ఉందా లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అనే అంశాన్ని వారు చూడట్లేదు. మళ్ళీ ఎన్నికలు రాగానే వస్తున్నారు. ఇది రాజకీయ చైతన్యం లేని మహిళా ఓటర్లు, రాజకీయ చైతన్యం లేని మహిళా ఓటర్లు రాష్ట్రాల మరియు మన దేశం యొక్క పాలనను ప్రభావితం చేస్తున్నారు. అది ఎవరిపై ప్రభావితం పడుతుంది? మరి ఇంత ప్రభావితం అలా అవినీతి అక్రమార్కులను లోక్సభకు అసెంబ్లీకి పంపడం ద్వారా, మహిళలు ఇలా పంపడం ద్వారా, తెలిసి తెలియక పంపడం ద్వారా, చైతన్యం లేక పంపడం ద్వారా ఎవరికి నష్టమయ్యా అంటే వారి వాడలోని వారికే, మళ్ళీ ఆ మహిళలకే నష్టం జరుగుతుంది. ఓకే సార్, ఈ డీలిమిటేషన్ వల్ల నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కొట్టుకుంటున్నాయి. దీని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? మీరు నార్త్ ఇండియాకు లాభం, దక్షిణ భారతదేశానికి లాభం, ఇది కాదు ఉత్తర భారతదేశానికి నష్టమా, దక్షిణ భారతదేశానికి నష్టమా లాభమా అనే అంశాలు, ఇది రాజకీయ ఎత్తుగడలలో భాగంగా వాళ్ళు తిట్టుకుంటున్నారు. కానీ
ఈ నార్త్ ఇండియా ఉత్తర ఇండియా అని విభజించడం ఎందుకు? ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని దేశ ప్రధాని అందరికీ ఒకటే ప్రధాని, ఈ దీనికి వేరే ప్రధాని దానికి వేరే ప్రధాని లేడు కదా. మొత్తం దేశానికి సంబంధించిన అంశం ఇది. కాకపోతే రాజకీయ నాయకులు అటు ఒక 10 మంది లీడర్లు ఇటు ఒక 10 మంది లీడర్లు కలిసి వాగ్వివాదాలు చేసుకొని డిబేట్ల మీద కూర్చుంటే మీరు దీనికి నష్టమా దానికి నష్టమా అనే క్వశ్చన్ మీరు వేస్తున్నారు. కానీ ఇది తప్పు. మీరు అడిగే ప్రశ్ననే తప్పు. ఫస్ట్ నార్త్ ఇండియాకి నష్టం దక్షిణ భారతదేశానికి నష్టం అనేది కాదు. ఇక్కడ దేశ ప్రజలకు నష్టం. డీలిమిటేషన్ ద్వారా దేశంలోని ప్రజలకు నష్టం. ఎవరి వాటా ఎంతో, ఎవరి జనాభా శాతం ఎంతో వారికి అంత వాటా దక్కాలంటే డీలిమిటేషన్ అవసరమే. డీలిమిటేషన్ చేయాలంటే దేశవ్యాప్త జనగణనలో కులగణన చేయాల్సిందే. అది చేయకుండా ఎన్నికలకు వెళ్ళడము అంటే అది దేశ ప్రజలను మరోసారి మోసం చేయడమే. రైట్. ఏప్రిల్ 16 అంటే రేపు ఈ చర్చ అనేది అంటే బిల్ అనేది పాస్ అయ్యేలా అవ్వబడుతుందా? అంటే కాంగ్రెస్ సపోర్ట్ కనుక లేకపోతే అవ్వదని ఒక చర్చ. నేను చెప్పిన కదా, ప్రతిపక్షాలు మద్దతు ఇస్తేనే పార్లమెంట్లో, ప్రతిపక్ష ఎంపీలు కూడా మద్దతు ఇస్తేనే పార్లమెంట్లో బిల్లులు పాస్ అవుతాయి. అంతేగాని ప్రతిపక్షాలు చేయకుండా కావు. కానీ ప్రతిపక్షాలు కూడా చేసే విధంగా ఎవరు ఇక్కడ మరి లిటిగేషన్ పెట్టింది? ఏం లిటిగేషన్ పెట్టిళ్ళు? డీలిమిటేషన్ బిల్లుకు మహిళా రిజర్వేషన్ బిల్లును ఇందులో ఎందుకు క్రోడీకరిస్తారు? అందులో ఎందుకు కల్పిస్తున్నారు? ఇది తప్పు. మహిళా రిజర్వేషన్ బిల్లు 33 కాదు, ఇప్పుడు 50% చేయాలి. గత పార్లమెంట్ ఎన్నికలలో మహిళా ఓటర్ల శాతం ఎక్కువ. మరి మహిళా ఓటర్ల శాతం ఎక్కువైనప్పుడు మహిళా ఓట్లే ఎక్కువ పడ్డాయి. మరి మహిళలకు పార్లమెంట్ స్థానాలు ఎందుకు ఎక్కువ లేవు? ఇది నా క్వశ్చన్. వారికి అందుకే 50-50 అయినండి. వాళ్ళు ఇంతకుముందే చెప్పుకుంటూ వస్తున్నాం, రాజకీయ చైతన్యం లేని మహిళలు రాజకీయాలకు వస్తున్నారని చెప్పిన, రాజకీయ చైతన్యం లేని వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఎక్కువ చైతన్యం కావాలంటే వాళ్ళకి 50% ఇస్తే ఎంత వస్తారు? అప్పుడు ఇప్పుడు 18% ఏమో ఉన్నారు అంతే. ఏది ఓటర్ల శాతం ఎక్కువ, ప్రాతినిధ్యం లోక్సభకు ప్రాతినిధ్యం వహించడంలో శాతం ఎంత అంటే తక్కువ. 18% ఉంది చూడండి మీరు, 18-19% ఉంది అంతే. మరి వాళ్ళకి 50 ఇస్తే 33కి వస్తారు ప్రాతినిధ్యం వహించడానికి లోక్సభ స్థానాల్లో కానీ అసెంబ్లీ స్థానాల్లో కానీ. 50% మహిళలకు ఇచ్చేస్తే ఇది కరెక్టేనా? కరెక్టే. వాళ్ళు రారు కదా, వాళ్ళని గెలవరు కదా. మీకు అర్థమైతలేదు. మీకు ఇప్పటికీ కూడా కొన్ని మన భారతదేశంలో ఉన్న కులాల సంఖ్య 6,000. ప్రతి కులం నుంచి అందరూ అసెంబ్లీ స్థానానికి పోయిల్లని మీరు అనుకుంటారా? అసెంబ్లీకి వెళ్ళని కులాల సంఖ్య ఇంకా 5,500 ఉన్నది. ఇప్పటివరకు 200-300 కులాలు కూడా అసెంబ్లీ స్థానానికి వెళ్ళలే. గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి. అలా నాతో అందుకే ఎవరైనా డిబేట్కి పెట్టామట. మీకు క్వశ్చన్లు అడగరాదు, మరి అపార్థం చేసుకోకండి. ఇది ఇలా లైవ్ రావాలి. నాకు తోటి డిబేట్ రావాలంటే మొన్ననే చెప్పిన నేను, నాకు సరి అయిన ధీటైన క్వశ్చన్లు వేసే వాళ్ళు కావాలి. ఏం చెప్పినా ఇప్పుడు ఇంతకుముందు ప్రశ్న ఏది నడుస్తుంది? క్వశ్చను సుమారు 6,000 కులాలు ఉన్నాయి భారతదేశంలో. ప్రతి కులం నుంచి ఒక ఎమ్మెల్యే అయ్యిండా అని అడుగుతాను ఆ క్వశ్చన్. మరి వాళ్ళ కులం ఏ కులపోడు ఏ కులపు ఎమ్మెల్యే ఆ కులానికే పనిచేస్తుంది అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. లమ్మడైన పోర్క బలరాం నాయక్ అయితే వాళ్ళ ఎస్టీలు ప్రజలు ఏదైనా సమస్య ఉంటే పోతారు, వేరే కులపోడు పోతే చేస్తారా? మా కాపైన ఎమ్మెల్యే అయితే మా కాపోడు రాబోయే అని పని చేస్తాం. పని ఏదైనా సంక్షేమ పథకాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటాం, వేరే కులపోళ్ళకి చేస్తాంలా. ఇది తెలుసుగా, పక్షపాత బుద్ధి ప్రతి కులంలో ఉన్నదా లేదా? అందుకే మా రోజు వీరన్న ఏం చెప్పిందంటే, దేశంలో కులాలు ఉన్నంతకాలం వర్గపోరు ఉంటుంది, కులాలు ఉన్నంతకాలం వర్గాలు ఉంటాయి, వర్గాలు ఉన్నంతకాలం వర్గపోరు ఉంటుంది. ఈ వర్గపోరు ఉన్నంతకాలం కులాలు అంతరించబడవు. ఈ దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గిపోవు అని చెప్పిండు. ఈ ఆర్థిక అసమానతలు కుల భావనలు పోవాలంటే కులంలోనే నువ్వు రాజకీయ చైతన్యం పొంది, నీ కులం ద్వారానే రాజకీయ చైతన్యం పొంది, నీ కులాల ప్రాతిపదికన నువ్వు ఎమ్మెల్యేగా అన్నాడు. 500 ఇప్పుడు ఎస్సీలు తండాలు ఉన్నాయి దేశంలో. కొన్ని మన తెలంగాణ రాష్ట్రంలోనే 12,600 మన గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో సుమారు 500 జనాభా దాటిన తండాలు ఉన్నాయి ఎస్సీలే.
వాళ్ళ 500 తండాకు ఒక ఎస్సీ క్యాండిడేట్నే పెట్టాలి అన్నాడు ఆయన. ఎవరు మారవీరన్ ఏమన్నాడు? వాళ్ళు ఒక 500 మంది ఎస్సీలు ఉన్నారు, తండాలలో ఉన్నారు, గ్రామంలో లాస్ట్కు చివరకు బతుకుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే దాకా ఇంకా పోతలేరు, సర్పంచ్ కూడా అయితలేరు. సర్పంచ్లుగా కానియకుండా ఈ అగ్రవర్ణాలు అడ్డుకుంటానే, రెడ్డి దొరనో, వెల్మ దొరనో, భూస్వామో, పటేల్ దొరనో ఎవరో అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యే గ్రామంలో సర్పంచ్ కాకుండా, వార్డు మెంబర్ కాకుండా, ఉప సర్పంచ్ కాకుండా వాళ్ళని అడ్డుకుంటున్నారు, ఎస్టీలను కూడా. మరి ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, నీ 500 జనాభా దాటితే గ్రామ పంచాయతీ చేయమన్నారు. 500 జనాభా కలిగిన ప్రతి తండానుకు ఒక సర్పంచ్, ఒక గ్రామ పంచాయతీ చేయమన్నారు. కులానికే చేయమన్నాం. మరి ఇప్పుడే కులం పోదు కదా, పోవాలంటే చాలా రోజులు పడుతుంది కదా. వాళ్ళ ఆర్థిక అసమానతలు తొలగినప్పుడు నువ్వు కులం తీసేయన్నాడు. మిగిలిన గ్రామాలు ఎట్లా అభివృద్ధి అవుతాయో ఆ గ్రామం కూడా అంతటి స్థాయిలో అభివృద్ధి అయినప్పుడు కులం తీసేయన్నాడు. అది ఎమ్మెల్యే స్థానాన్ని కూడా ఇదే. ఇంకోటి ఎమ్మెల్యే స్థానం కూడా ప్రతి 50,000 జనాభాకు, ఇప్పుడు 2,50,000 జనాభాకు ఒక నియోజకవర్గం పెట్టారు, అసెంబ్లీ నియోజకవర్గం. 2,50,000కు ఒక అసెంబ్లీ నియోజకవర్గం పెడితే అందులో ఏ కులపోళ్ళు ఎక్కుంటే ప్రతిసారి ఆ నియోజకవర్గంలో వాళ్ళకి గెలుస్తారు. మీరే చెప్పిళ్ళు రాజ్యాంగం ప్రకారం మీరు ఎస్సీ రిజర్వేషన్ ఇది స్థానం అని మీరు అంటారు. మరి ఎస్సీలు గెలుతాలా? అక్కడ ఇది ఎస్సీ రిజర్వేషన్ పెడతావు, ఓట్లు ఎవరు ఎత్తాలి? ఓన్లీ ఎస్సీలే ఎత్తాలా? అది స్టోరీ. రెండోది, ప్రతి 50,000 జనాభాకే ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఏ కులమైతే ఏ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నదో వాళ్ళకు ఎమ్మెల్యే స్థానం అన్నాడు మరోజు వీరన్న. అంటే ఆయన గురించి అంటే ఆయన పెద్ద లోతు కావద్దు. ఈ కుల భావన దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు, కుల వివక్షలు నిర్మూలించబడాలంటే ప్రతి 50,000 అసెంబ్లీ నియోజకవర్గానికి, ప్రతి 50,000 ఓటర్లు కలిగిన అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ కులపోళ్ళ నాయకున్నే ఎమ్మెల్యేగా పెట్టన్నాడు. పార్లమెంట్ కూడా సేమ్ అదే సిస్టంలో పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే సార్. మరి సార్ మీరు జుట్టు అనే గడ్డం ఎందుకు పెంచుకున్నారు సార్? ఇదా మేడం, గడ్డము నేను గౌతమ బుద్ధుడు బీహార్ వెళ్ళేది ఉంది. బీహార్లో మన బోధి వృక్షం ఉంటుంది. సిద్ధార్థుడు గౌతముడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. అక్కడికి వెళ్ళి జుట్టు తీయించుకోవాలని అనుకున్నా. వాస్తవానికి గౌతమ బుద్ధుడు ఈ సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు నమ్మడు, విశ్వాసాలు నమ్మడు. మీరు అందరూ తిరుపతికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీయించుకుంటాం, వేమరాడకి వెళ్ళి అంటారు. కానీ నేను బుద్ధుని దగ్గరికి పోయి తీయించుకుంటాను, అది నా మనసులో అనుకున్నా. అంతేగాని పెద్ద మొక్కు కాదు, ఏమి కాదు. బుద్ధుడు చెప్పిన సిద్ధాంతాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ అజ్ఞానం వైపు వెళ్తున్నారు. ఇంత చదువుకొని కూడా మనువాద పాలన కొనసాగుతుంది. మతోన్మాదం పెచ్చరిల్లిపోతుంది. హిందూ ముస్లిం సమ్మేళనాలు ఎవరి కులంలో వాళ్ళే పెట్టుకొని, ఎవరి మతంలో వాళ్ళే పెట్టుకొని మతోన్మాదం పెరిగిపోతున్నది. కాబట్టి మానవులందరూ సమానమే. మానవ సమ్మేళనాలు పెట్టాలి. అత్యధికంగా భారతదేశం కానివ్వండి, ప్రపంచంలోని మిగిలిన 200 దేశాలు కానివ్వండి, హై టెక్నాలజీ వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు విశ్వాంతరాల వైపు మానవుల యొక్క మనసు, టెక్నాలజీ పెరిగిపోతుంటే, మేధస్సు పెరిగిపోతుంటే, ఈ మూఢనమ్మకాల వైపు కనపడని వాటిని నమ్మమని చెప్పి హిందూ మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, సంఘ్ పరివార్ శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. మానవవాదం, మతోన్మాదం వద్దు, మానవత్వం ముద్దు. ఇంత మంచిగా ఎవరు చెప్పారు? అదే బుద్ధుని సిద్ధాంతం. ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా బీవీఆర్ న్యూస్ CEO మన భానువత్ వెంకన్న నాయక్ మరియు యాంకర్ శ్రీలత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తూనే ఉండండి మన BVR TV మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం. అంతవరకు బాయ్.